హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ మ్యాప్లో చూపెడుతున్నట్టు 3 ప్లేసెస్ నియర్ బై ఉంటాయి. సో దానిలో వన్ ఆఫ్ ది ప్లేస్ మనం ఇప్పుడు కవర్ చేయబోతున్నాం. సో ఇది ఒక వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కేవ్ టెంపుల్ ఇప్పోలో. సో దీన్ని వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ చాలా తాబేళ్ళు ఉన్నాయి. సో వాటి గురించి డీటెయిల్డ్గా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అండ్ కేవ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ మొత్తం వీడియో. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అనిపించింది నాకు. అండ్ దట్ ఓల్డెస్ట్ టెంపుల్. అండ్ నాట్ ఓన్లీ ఓల్డెస్ట్, ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది ముసలి వాళ్ళే పాపం పనిచేస్తున్నారు, కేన్ జ్యూస్ అవన్నీ అమ్ముతున్నారు. సో స్టార్టింగ్లో మ్యాప్లో చూపెట్టినట్టు ఈ పర్టికులర్ 3 ప్లేస్లకు మనం ఇప్పోకి వెళ్తున్నప్పుడు కానీ, లేదు అంటే ఇప్పో నుంచి కేఎల్కి రిటర్న్ అవుతున్నప్పుడు కానీ ఇవి 3 ఒకేసారి ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఈ 3 డిఫరెంట్ కేవ్ టెంపుల్స్ అండ్ వాటర్ రిలేటెడ్ ఉంటుందండి ఇంకోటి. సో అది మేబీ నెక్స్ట్ వీడియో నేను రిలీజ్ చేస్తాను. సో ఇవన్నీ ఒకటేసారి కవర్ చేసుకోవచ్చు. సో మీరు వెళ్ళేటప్పుడన్నా రిటర్న్లన్నా ప్లాన్ చేసుకోండి. అండ్ నేను ఒక ఫుల్ వీడియో పెడతాను ఫ్యూచర్లో. సో ఆ వీడియోలో నేను ఏంటంటే ఏమేమి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా వెళ్ళాలి అనేది మొత్తం ఆ పర్టికులర్ వీడియోలో నేను రిలీజ్ చేయబోతున్నాను. సో పార్ట్ 2 రిలీజ్కి కొంచెం టైం పట్టింది. ఎందుకనంటే మన తెలంగాణ ఎలక్షన్స్, దాని తర్వాత కఫ్, కోల్డ్ ఇలాంటివి కొన్ని ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. అందుకని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ కొంచెం డిలే అయింది. బట్ మీన్వైల్ మేము ఇంకా కొన్ని అదర్ ప్లేసెస్ కూడా కవర్ చేశాను. సో ఇప్పో సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ సిరీస్ కూడా నేను రిలీజ్ చేయబోతున్నాను. సో అవన్నీ మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇది ఒక వెజిటేరియన్ రెస్టారెంట్. ఇక్కడ వెజిటేరియన్ రెస్టారెంట్ అని రాసింది. మేమైతే ఎంత లోపలికి వెళ్ళి చూడలేదు, జస్ట్ అట్లా బయట నుంచే చూసాను. అండ్ ఇది కేవ్ టెంపుల్ బయట ఒక 2 స్టోరీ 3 స్టోర్ బిల్డింగ్ లాగా ఉంది. పైన హెలికాప్టర్ తిరుగుతుంది. అదేంటో కాదు, మన యొక్క సెక్యూరిటీ. మనం ఇక్కడ ఉన్నాం కదా, సో అలా సెక్యూరిటీగా పైన హెలికాప్టర్ తిరుగుతుంది. అంత లేదండి, ఏదో జస్ట్ ఫన్. సో మీరు ఇక్కడ చూస్తున్న ఈ టమాటోలు కానీ, లేదు అని అంటే ఫిష్ ఫీడింగ్, దాని తర్వాత మస్కిటో రిప్లెంట్ ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. సో దట్ మనం అక్కడ ఫీడింగ్ కానీ, లేదు అని అంటే మనం మస్కిటో రిప్లెంట్ పెట్టుకోవడం వల్ల మనకు మస్కిటోస్ కుట్టకుండా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు లాఫింగ్ బుద్ధ యొక్క విగ్రహం అనేది చాలా పెద్దగా ఉంది కేవ్ లోపట. సో ఓకే, యా, లుక్స్ ఫైన్. సో అలా ఇంకా చూస్తుంటే అక్కడ అన్ని చైనీస్ అండ్ బుద్ధుని విగ్రహాలు చాలా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కొత్త ప్లేసెస్కి మీరు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? జనరల్గా అక్కడ ఉన్న విగ్రహాలను అలా చూసేసి అయిపోయింది చూసేసాను అనుకుంటూ వెళ్ళిపోతారా? లేదు అని అంటే అసలు ఇది ఏంటి, ఈ విగ్రహం ఏంటి, ఇది ఎందుకు ఇక్కడ ఉంది, ఎవరు ప్రతిష్ఠించారు, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరినైనా అడగడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ జనరల్గా చాలామందిని చూస్తూ ఉంటాను, వస్తారు అలా చూస్తారు, అయిపోయింది వెళ్ళిపోతున్నాను అన్నట్టు ఉంటుంది. సో లేదు అని అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఓకే ఇక్కడ చాలా సీనరీ బాగుంది, ఇక్కడ ఒక వీడియో ఇక్కడ ఒక చిన్న ఫోటో దిగదాం అని చెప్పేసి ఫోటోలు దిగి వెళ్ళిపోతారా? లేదు అంటే నేచర్ని ఎంజాయ్ చేస్తారా? సో మీరు ఏం చేస్తారు అనేది జస్ట్ ఏంటంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఈ గుహలో నుంచి బయటకు వెళ్తున్నాం. బయటకు ఇన్ ద సెన్స్ లైక్ ద అదర్ సైడ్ వెళ్తున్నాము. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇనీషియల్గా నాకు ఏంటంటే ఒంటరిగా వెళ్తుంటే భయం అనిపించింది. బట్ వెనకాలని అందరూ వచ్చేసరికి కొంచెం ఓకే రిలాక్స్ అనిపించింది. సో ఈ టెంపుల్లో ఆ పర్టికులర్ టైంలో చాలామంది లేకుంటుండే. సో వన్ ఆఫ్ ది ఫారిన్ కపుల్ ఉండే, వాళ్ళు ఏదో వీడియోలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఒక లైక్ కోనేరు లాగా ఉంది, కోనేరు అంటే వాటర్ది ఉండే. సో ఈ వాటర్ దగ్గర చాలా తాబేళ్ళు ఉన్నాయి. అండ్ పిల్లలు అక్కడ టమాటోస్ పర్చేజ్ చేసి దాని తర్వాత ఆ టమాటోస్ ఈ పర్టికులర్ తాబేళ్ళకు వేస్తూ ఉంటే అవి పర్టికులర్ టమాటోలను నీట్గా తింటున్నాయి. ఇలా చేత్తో ఇలా అనుకుంటూ తింటుంటే చాలా వెరైటీగా అనిపించింది. జనరల్గా నాకు తెలియదు అసలు ఈ టటాయిస్కి మన ఏంటంటే టమాటోలు తింటాయన్న విషయం నేను ఇక్కడనే ఫస్ట్ టైం చూడడం.
నేను ఇంకొక ప్లేస్ ఏదో మా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు టాటాయిస్ ఏంటంటే గడ్డి తింటుందని తెలుసు. సో అక్కడ చిన్న చిన్న గ్రాస్ ఉంటే ఆ గ్రాస్ని తినిపించేవాళ్ళు. బట్ ఇది ఫస్ట్ టెంపుల్ వేర్ వీ హ్యావ్ సీన్ టమాటోస్ని తింటాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. అవును, మీకు తెలుసా టాటాయిస్ యొక్క ఏజ్ చాలా అంటే 100+ ఇయర్స్ ఉంటుంది అని అంటారు. ఏంటి అసలు వీటి లైఫ్లో ఏం చేస్తుంటాయి జనరల్గా? వీటి గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ మెన్షన్. ఎందుకంటే టాటాయిస్ అన్ని 100s of years ఏం చేస్తాయి? ఇలా వాటర్లోకి వెళ్ళడం, రావడం, బయటకు రావడం, తినడం అండ్ వెళ్ళిపోవడం, ఇదే నా లైఫ్. సో దీనికి ఇంకా వేరే ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయా? సో ఆ యాక్టివిటీస్ ఏంటి? ఇవన్నిటి గురించి మీకేమన్నా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ అండ్ షేర్, సో దట్ నేను అప్కమింగ్ వీడియోస్లో నేను ఆ పర్టికులర్ డీటెయిల్స్ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తాను. నాకైతే ఈ పర్టికులర్ టాటాయిస్ని చూస్తే ఒక వెరైటీగా అనిపిస్తుంది. అండ్ అగైన్ చూసారు కదా, మన సెక్యూరిటీ స్టిల్ గోయింగ్ ఆన్. సో ఈ పర్టికులర్ ప్లేస్లో మొత్తం చూస్తుంటే పైన హాలో అండ్ తర్వాత ఈ ప్రశాంతంగా గ్రీనరీతో ఉన్నది. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. నేనైతే అక్కడ కూర్చొని అలా ఎంజాయ్ ఏం చేయలేదు, ఎందుకంటే మనకు తెలుసు కదా, మనం ఎప్పుడు ఒక వీడియో యాక్టివిటీ ఉంటుంది. సో ఈ వీడియో తీసుకుంటూ బిజీగా ఉండిపోతాను. సో దానివల్ల నేనైతే ప్రశాంతంగా అయితే ఎంజాయ్ చేయలేదు. బట్ మీరు గిట్ట ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్తే అక్కడ కూర్చొని రిలాక్స్గా చుట్టూ ఉన్న ఏంటంటే సౌండ్స్ని వీటిని వినండి. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నార్మల్గా వెళ్ళి వచ్చే వాళ్ళకైతే ఇది 10-15 నిమిషాల పని. జస్ట్ అలా పోవడం, లోపలికి వెళ్ళడం, చూడడం, రావడం. బట్ ఒకవేళ నేచర్ని చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసే వాళ్ళైతే మినిమం 1 hour స్పెండ్ చేస్తారు. అండ్ అక్కడ కూర్చొని ప్రశాంతంగా అసలు మొత్తం అంటే ఆల్ ద 4 sides మొత్తం గుట్టలతో కవర్ అయిన ప్లేస్ని ఎంజాయ్ చేయడం అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ నేచర్ లవర్స్కే అవుతుంది. సో ఇక్కడ చూసారా, అంటే ఓల్డ్ ఫ్రాగ్ అండ్ దాని యొక్క బేబీ అలా అనేది చూపెట్టారు. అండ్ ఇక్కడ ఫిష్ ఫీడింగ్ చేయవచ్చు. సో ఫిషెస్ ఉన్నాయి బయట. సో ఓల్డెన్ డేస్ చూసారు కదా, కుర్చీల్లాగా ఎలిఫెంట్ పైన కూర్చోవడానికి వాళ్ళు అరేంజ్ చేశారు. అండ్ దీస్ ఆర్ ఆల్ ఫ్యూ ఏంటంటే చాలా అట్రాక్షన్గా అనిపించినాయి. అండ్ లుక్స్ లైక్ ఓల్డ్ అంటే ఓల్డ్ కట్టడాలను అనరాదు, ఇదేంటంటే గుహలే అనిపిస్తుంది. అంటే ఆ రాళ్ళు అలా మిగిలిపోయినాయి ఏమో అనిపిస్తున్నాయి. సో దీన్ని ఎవరు స్ట్రక్చర్గా సెట్ చేశారా లేదా అనేది మీరే చూసి చెప్పాలి. So that's the end of this video. So we will meet with our next video. సో ఇప్పోలో మేము ఇంకా ఏమేమి చూసామో అనేది నెక్స్ట్ అప్కమింగ్ పార్ట్స్లో చూద్దాం. సో అప్కమింగ్ వీడియోస్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. అవి కేవ్సే కాదు, సో ఫుడ్ అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ వాటర్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ని నేను అప్కమింగ్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో until that, don't forget to subscribe my channel. See you. Bye.